శ్రీమాత్రే నమః. నేను మర్చిపోయానండి. నిన్నో మొన్నో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు, పసుపు కొమ్ములు ఎలా వస్తాయి, వాటి గురించి చెప్పండి అని చెప్పి. పసుపు కొమ్ములు రావడం అంటే చాలా వేల తోటలాగా ప్లేస్లో చాలా పెద్ద ఎకరాల్లోనూ పసుపు దుంపను వేస్తారండి. ఆ దుంప భూమిలోంచి అలా పాకి చాలా వ్యాప్తి చెందుతుంది. మన ఇంట్లో కూడా కుండీలో వేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చి పసుపు తీసి ఇలాగా దాన్ని రబ్ చేస్తే ముద్దలా అవుతుంది. దాన్ని చక్కగా ఆడపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మొహానికి అది రాసుకుంటే చాలా మెరుస్తూ ఉంటుందన్నమాట. ఈ పసుపు దుంప పక్వ స్థితికి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఇంకా బాగా ఎండబెట్టి ఆరబెడతారు. దాని ద్వారా పసుపు కొమ్ములు తయారవుతాయి అన్నమాట. ఈ పసుపు కొమ్ములు ఈ లక్ష కుంకుమ పూజలాగే లక్ష పసుపు కొమ్ములు పూజ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు చాలా ఖరీదంటే కేజీ 350 అలా ఉంటుంది. అంటే నాకు ఎలా తెలుసు అంటే 340 అనుకుంటా. నేను పసుపు కొమ్ములు కొని ఆడిస్తాను. పసుపుకి వంటకి కొన్న పసుపు కన్నా ఇలా కొమ్ములు ఆడిచ్చినవి మంచిది. కొన్న ప్యాకెట్లలో ఎక్కువ కెమికల్స్ కలిపేసి ఆ రంగు వేరేగా ఉంటుంది. అందుకని ఆ రేటు చెప్పాను. అది పసుపు కొమ్ముల విషయం. నేను వెంటనే మర్చిపోయాను, ఇవాళ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అది పసుపు దుంప ద్వారా అది బాగా పక్వ స్థితికి వచ్చాక దాన్ని ఎండబెడితే పసుపు కొమ్ములు తయారవుతాయి. ఉంటాను.